కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం 67,000 కోట్ల రూపాయలను అప్పు చేసిందని వెల్లడించారు. ఈ నిధులను ఏ పథకాలకు ఖర్చు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే వరుసగా కరెంటు ఛార్జీలు పెంచుతూ ప్రజలపై అధిక భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఉచిత ఇసుక పేరుతో 750 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు కొట్టు సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ 67,000 కోట్ల రూపాయలు దేని నిమిత్తం ఖర్చు పెట్టారో, ఏ పథకానికి మీరు డబ్బులు ఇస్తున్నారో, ఏ పథకానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నది ఇప్పటివరకు ఏమైనా చెప్పారు. ప్రతిదానికి వైట్ పేపర్ అని అభూత కల్పనలో మీ చేతికి వచ్చిన రాత్రులు మీకు వచ్చిన కరపత్ర పత్రికల్లో రాయించుకుంటానికి తప్ప దేనికన్నా పనికొచ్చిందా? ఈ 67,000 కోట్ల రూపాయలు ఏమైనాయో? ఇవాళ మీరు 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు రాబోయే 5 సంవత్సరాలు పెంచమని చెప్పిన తర్వాత ఈ వచ్చిన 6 నెలల్లో 5 నెలల్లోనే 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది.